దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన 84 వయసులో బుధవారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రయత్నంలో కష్టాలు ఎదుర్కొన్నారు భారతీ రాజా. ఆ తర్వాత ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించి లెజెండరీ స్థాయికి చేరారు. ఇండోర్కే పరిమితమైన సినీ షూటింగులను లైవ్ లొకేషన్ల దారి పట్టించారు. ఎందరో యాక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. భారతీ రాజా గురించి ఎక్కువ మందికి తెలియని ఆసక్తికర విషయాలను చూద్దాం. తమిళనాడు తేని జిల్లాలోని అల్లీ నగరంలో భారతీ రాజా 1941లో జన్మించారు. ఆయన అసలు పేరు చిన్నస్వామి. చదువు తర్వాత 1963లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరారు భారతీ రాజా. ఆయన ఫస్ట్ జీతం ₹75. అయితే సినిమాలపై ఆసక్తితో ఉద్యోగం వదిలేశారు. ఆ తర్వాత చెన్నై చేరుకుని సినీ అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ కోసం చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో జీవనం కోసం పెట్రోల్ బంక్ లోనూ కొన్ని రోజులు పనిచేశారు. స్థానిక రేడియో కార్యక్రమాల్లో వర్క్ చేశారు. నాటకాలకు దర్శకత్వం వహించారు, నటించారు. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ దక్కింది. భారతీ రాజా ఇండస్ట్రీలోకి రాకముందు సౌత్ ఇండియాలో ఎక్కువ చిత్రాలు చాలా శాతం ఇండోర్స్ లో షూటింగ్ జరుపుకునేవి. ఆర్టిఫిషియల్ సెట్లలో చిత్రీకరణ సాగేది. అయితే దర్శకుడిగా మొదటి సినిమా 16 వయత్తినిలేతోనే ట్రెండ్ మార్చేశారు భారతీ రాజా. గ్రామాల్లో లైవ్ లొకేషన్లలోనే ఆ సినిమాలో అధిక భాగం షూటింగ్ చేశారు. కెమెరాలను స్టూడియోల నుంచి పల్లెల్లోకి తీసుకెళ్లారు. తమిళనాడు పల్లె అందాలను ప్రపంచానికి చూపారు. నటీనటులకు దట్టంగా మేకప్ వేసే విధానాన్ని తగ్గించి న్యాచురల్ గా చూపించడానికి తన సినిమాల్లో ప్రాధాన్యమిచ్చారు. డ్రెస్సులు కూడా వీలైనంత సహజంగా ఉండేలా చూసుకునేవారు. తాను దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో సహజత్వానికి పెద్దపీట వేశారు భారతీ రాజా. సినిమాల్లో లైవ్ లొకేషన్లకు ఆయనను ఆద్యుడిగా చెప్పొచ్చు. సుమారు 43 ఏళ్ల కెరియర్ లో 40కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు భారతీ రాజా. 1977లో 16 వయత్తినిలే సినిమాతో డైరెక్టర్ గా ప్రస్థానం మొదలు పెట్టారు. ఆయన డైరెక్ట్ చేసిన మరిన్ని చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం సహా కొన్ని క్లాసిక్స్ గా ప్రేక్షకుల మదిలో నిలిచాయి. డైరెక్టర్ గా తెలుగులో 3 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. నటుడిగాను తన ముద్ర వేశారు భారతీ రాజా. 20కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 5 సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. కరుతమ్మ చిత్రంలో ఓ పాట కూడా పాడారు. నిర్మాతగాను ఆయన రాణించారు. తన తల్లి పేరుతో ఓ సినిమా తెరకెక్కించారు భారతీ రాజా. ఆమెకు ఘనమైన గౌరవాన్ని ఇచ్చారు. ఆ చిత్రమే 1994లో రిలీజ్ అయిన కరుత్తమ్మ. ఆడ శిశువుల హత్యల అంశంపై ఈ చిత్రం రూపొందింది. బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఆ సినిమాకు నేషనల్ అవార్డు దక్కింది. ఈ అవార్డును స్వయంగా భారతీ రాజా తల్లి కరుతమ్మనే రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. చాలా మంది నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు భారతీ రాజా. రాధ, రాధిక, రేవతి, విజయశాంతి ఆయన సినిమాలతోనే తెరంగేట్రం చేశారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. ఆయన దగ్గర పనిచేసిన కొందరు అసిస్టెంట్స్ స్టార్ దర్శకులుగా మారారు. ఇలా టాలెంట్ ను ఫైండ్ చేయడంలోనూ దిట్ట అనిపించుకున్నారు భారతీ రాజా.